సార్ ముఖ్యంగా చూసుకుంటే ఏబిసిడి వర్గీకరణలో తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో మాదిగాలు ఎక్కువ, మాదిగా జనాభా ఎక్కువ, ఆంధ్రాలో మాలలు ఎక్కువ. సో సపరేట్ అయిపోయింది. సో ఇక్కడ ముఖ్యంగా మందకృష్ణ కంటే కూడా మాల కులంలో తెలంగాణలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. పేర్లు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. మాదిగల్లో తక్కువ ఉన్నారు. సో నెంబర్ 1గా ఉండేది ఈ రిజర్వేషన్ కొంచెం కొట్లాడింది మందకృష్ణ మాదిగ. సో ఆయనని తయారు చేసింది చంద్రబాబు నాయుడు అంటారు. నిజమేనా సార్? మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ బిగిన్ అయ్యేటప్పటికి చంద్రబాబుకి ఏం సంబంధం ఉంది? చంద్రబాబుకి ఏం సంబంధం లేదు. ఓకే. మందకృష్ణ మాదిగని అసలు అతని యొక్క పనితనాన్ని ముందుకు నడిపి ఆశీర్వదించిందే మోత్కుపల్లి నరసింహుడు. ఓకే. అంటే నేను ఎందుకంటే మాల కులస్తుల్లో జేబీ రాజు గారు కానీ, నాగయ్య గారు కానీ, ఆయన పివి రావు గారు కానీ, ఇంకొక ఆయన రామనాథం బాలనాథం మంచోళ్ళు. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే 2 కులాలను కూడా వాళ్ళు ప్రేమించగలిగినరు, వాళ్ళ కోసం పనిచేయగలిగినరు. దాంట్లో నేను వాళ్ళతో కలిసి పనిచేసే జేబీ రాజుతో, వాళ్ళతో మంచోళ్ళు. వాళ్ళ గురించి వేరే అభిప్రాయం లేదు. కానీ మాదిగ కులంలో ఎవరు లేరు. ఈ మాదిగ కులంలో వాస్తవంగా నాయకత్వం లేదు. 83 ముందు అసలు ఎమ్మెల్యే లేరు మాదిగలకు. మాదిగ ఎమ్మెల్యే లేరు. ఉంటే ఉండొచ్చు 4-5 ఉన్నారు. అది చదువు లేని వాళ్ళు, ఎక్కడో ఒక దగ్గర చదువు లేని వాళ్ళు అంటున్నారు. అది కూడా 4-5 అంతే. ఇక అసలు ప్రాతినిధ్యమే లేనట్లు లెక్క ఒక మాటలో చెప్పాలంటే. సో ఫస్ట్ మీరే షైన్ అయినారు మాదిగ జాతి నుంచి. ఎన్టీ రామారావు గారు మాదిగ కులస్తులకు కానీ, మాల కులస్తులకు కానీ చదువుకున్న వాడికి టికెట్ ఇచ్చి మాలలు మాదిగలు ఈక్వల్గా రాజకీయం చేసే విధంగా ఎమ్మెల్యేలను టికెట్ ఇచ్చి పెంచి పెద్ద చేసినోడు ఎన్టీ రామారావు. అటు ప్రతిభాభారతి కానీ, పుష్పరాజు కానీ మంత్రులుగా ఎన్టీ రామారావు గారు. అదే ఇటు నేను కానీ, మహేంద్రనాథ్ గారు కానీ ఇక్కడ మాదిగ కమ్యూనిటీ. ఈ బాలయోగి గారు సార్, బాలయోగి మాల కానీ ఆయన పార్లమెంటు స్పీకర్గా పనిచేసినాడు లోక్సభ ఉన్నది. కానీ ఇక స్టేట్ లెవెల్ అయితే అప్పుడు ఎన్టీ రామారావు ఆయనకు ఎవరికైనా మాల మాదిగా అనేది ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగినోడు, చదువుకున్నోడికే టికెట్ ఇచ్చినోడు ఎన్టీ రామారావు. అయితే మాదిగలకు గుర్తింపుని ఇచ్చిన మొదటి నాయకుడు ఎవరైతే ఎన్టీ రామారావు. ఒక మాటలో చెప్పాలి, అది కూడా మీరే గుర్తింపించింది ఎన్టీ రామారావు. నేను ఎందుకున్నా అంటే స్టార్టింగ్ లో ఇచ్చింది లేలే, మందకృష్ణ మాదిగను ప్రోత్సహించింది నేనే. ఓకే. అంటే ఎన్టీ రామారావు గారు కూడా ఫస్ట్ మొదటి మందకృష్ణకు దానికి సంబంధం లేదు సార్. ఎన్టీఆర్ గారు మాదిగ జాతి నుంచి మొట్టమొదట దాంట్లో నేనే కదా. అవును, దాంట్లో నేను మొదటగా ఉన్నా. నన్ను ఎంతో ప్రేమించాడు. వాస్తవంగా నాకు మంత్రి పదవి కూడా ఇచ్చాడు, క్యాబినెట్ మినిస్టర్గా. తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవంగా చెప్పాలంటే ఎస్సీలకు వాళ్ళకి ఇండ్లు కట్టించే దాంట్లో కానీ, తర్వాత చదువుకున్నోడికే టికెట్ ఇవ్వటంలో కానీ, తర్వాత రాజకీయంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి కానీ ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా బాగా ప్రోత్సహించింది. దాంట్లో భాగంగా సమన్యాయం అనేది వాళ్ళు రాజకీయంగా చేయగలిగినారు. ఇప్పుడున్న నాయకులు ఎవరు సమన్యాయం చూస్తలేరు, ఏం చూస్తలేరు. వాళ్ళకి ఏమి తెలియదు కూడా, సామాజిక న్యాయం తెలియదు, మన తెలియదు. అందుకని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కానీ వాళ్ళు చేశారు, ఏ మాట కామాటే చేసిండ్రు. అప్పుడు ఏమైందంటే మన మందకృష్ణ వాస్తవంగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితమే ఇవాళ ఈ ఏబిసిడి వచ్చిందని చెప్పొచ్చు. దాంట్లో వేరే వాళ్ళు ఎవరిది బాధ్యత లేదు. కాకపోతే మందకృష్ణ మాదిగకు చేసిన పోరాటానికి అసెంబ్లీ వైజ్ ఏమో నేను, బయటేమో ఆయన. అసెంబ్లీలో ఫస్ట్ తీర్మానం చేయించింది కూడా నేనే. 94లో కాదు, నాకు తెలిసి 96 అట్లా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఉంది. నేనే మాట్లాడి చాలా వీరోచితంగా అసెంబ్లీలో మాట్లాడి అందరిని ఒప్పించి, ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడిన దాని మీదనే ఆయన స్పందించి అప్పుడు ఇది
అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి తీర్మానం చేసి ఓకే ఏబిసిడికి అనుకూలంగా తీర్మానం చేసింది కూడా నేనే. అది మందకృష్ణ మాది కూడా ఈ మధ్య ఒక జడ్జిమెంట్ వచ్చినాక మా మోత్కుపెళ్ళన్న విరోచితమైన పోరాటం వల్లనే ఫస్ట్ రెజల్యూషన్ పాస్ అయిందనే మాట చెప్పిండు మొన్న సార్ 3 రోజుల కింద. అట్లా ఢిల్లీలో ఆ చెప్పడం తమ్ముడిని ఏంటంటే అట్లా ప్రోత్సహించాను, అట్లా పనిచేశాడు ఆయన. ఇక సరే ఏ కారణం ఏదైనా ఇవాళ దాన్ని సాధించి తీసుకొచ్చిన ఘనత మాత్రం మన మందకృష్ణ మాదిగ. సార్ అలాగే మీరు చూసినప్పుడు మందకృష్ణ మాదిగ ఎట్లుండే సార్ ఆయన? ఎట్లుండే అంటే మీరు చూసినప్పుడు నాయకత్వం లక్షణాలు కానీ ఆయన ఏ స్థాయిలో ఉండే? చిన్నోడే, ఆ చిన్నోడు నీలాంటోడు, చిన్నోడు పోరాటం చేయడానికి సిద్ధపడి వచ్చాడు. రైట్. పోరాటం చేయడానికి అనుకూలంగా నాడు నేను మంత్రిగా ఉన్నా, అన్ని అంగులు నాకున్నాయి, ప్రోత్సహించాను అందుకుని ఆయన ఎదిగాడు. ఇవాళ అన్ని భారతదేశానికే దిక్సూచి అయ్యిండు. ఒక మాట చెప్పాలి, మందకృష్ణ మాదిగ ఈ చేసినటువంటి పోరాటం వల్ల ఇవాళ భారతదేశంలో నలిగిపోతున్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ ఒక మార్గదర్శకమైండు. ఎవరు? మందకృష్ణ మాదిగ. ఈ జడ్జిమెంట్ ఏం ఉత్తర రాలేదు కదా, ఇన్నేళ్ల పోరాటము. పంజాబ్లో దాన్ని అక్కడ గవర్నమెంట్ పోరాటము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించటము, 4 ఏళ్ళు దాన్ని చట్టం చేసి అమలు చేయటం వల్ల మరి ఎంతోమంది మాదిగలు కానీ ఉపకులాలు కానీ బాగుపడటం. ఆ తర్వాత 2004లో గవర్నమెంట్ పోయింది టీడీపీ. ఆ తర్వాత వచ్చిన ఆ పార్టీ పట్టించుకోకపోవటం వల్ల దాన్ని కోర్టులో కొట్టేశారు. కొట్టేసిన ఫలితంగా 2004 నుంచి 2024 అంటే 20 సంవత్సరాలు మళ్ళీ మాదిగలకు తీవ్రని అన్యాయం జరిగింది. దాని మీద కారణాలు ఏమైనా ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఊరట కలిగింది. నాకైతే నేను అనుకున్న కళ నెరవేరిందనే ఒక తృప్తి అయితే నాకున్నది, మందకృష్ణ మాదిగకున్నది. ఇలా మాదిగలంతా కూడా సంతోషంగా ఉన్నారు. అనగదొక్కబడ్డ ఒక దగ్గర మాలలు కూడా అనగదొక్కబడవచ్చు కదా. నార్త్ ఇండియాలో అవును సార్ చమార్స్ ఎక్కువ. అక్కడ మాలలు నష్టపోయిండొచ్చు, నష్టపోయినా కూడా సంతోషపడతారు, అది ముఖ్యం. ఇక్కడ ఎవరు మాలైనా మాది అయినా ఏ రాష్ట్రంలో ఎవరు నష్టపోయినా వాళ్ళకి లాభం అవుతుంది. ఇప్పుడు ఒక మాదిగ తెలంగాణ ముచ్చట కాదు ఇది. ఇది ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది భారతదేశానికి సంబంధించి నేషనల్ ఇష్యూ కాబట్టి నేషనల్ లెవెల్లో రకరకాలుగా ఉన్నారు. కాబట్టి ఒక చోట్ల మాలలు నష్టపోయి ఉండొచ్చు, వాళ్ళకి మేలు అవుతుంది.